జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ ఆడియోలో మనము కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారి మానసిక శారీరక లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కన్యా లగ్నం అనేది దిస్వభావ లగ్నము. ఇది ఒక భూతత్వ రాశికి సంబంధించినటువంటి లగ్నం అన్నమాట. సో ఈ లగ్నానికి కన్నెపిల్లని యొక్క చిత్రాన్ని ఈ లగ్నానికి కేటాయించి అదే పేరుని ఈ లగ్నానికి పెట్టడం జరిగిందనమాట. సో ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి చాలా హుషారుగా ఉంటారన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఈ లగ్నానికి అధిపతి అయినటువంటిది బుధ గ్రహం అన్నమాట. ఈ బుధుడు నవగ్రహాల్లోనే అత్యంత యవ్వనపరుడైనటువంటి గ్రహం అన్నమాట. ఇది సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం. సో అత్యంత వేగంగా తిరిగేటటువంటి చంద్రుడి తర్వాత బుధుడు యొక్క గ్రహం అన్నమాట. రాశి చక్రంలో చంద్రుడి తర్వాత అత్యంత వేగంగా తిరిగేటటువంటి గ్రహం అన్నమాట బుధుడు. సో ఈ బుధ గ్రహంలో ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారు కూడా హుషారుగా ఉంటారన్నమాట. సో వీరికి ఎంత వయసు వచ్చినా కానీ వీళ్ళ మనస్తత్వం అనేది చిన్న పిల్లవాడి మాదిరిగా ప్రవర్తిస్తూ వారిలాగే ప్రవర్తిస్తూ వారిలాగే జీవన విధానం గడపడానికి ఎక్కువగా ఉంటారన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా హాస్య ప్రియులు. చిన్న చిన్న సంభాషణలు కూడా ఎక్కువగా హాస్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సో వీరికి గణితం, ఈ లగ్నానికి గణితానికి చాలా సంబంధం ఉందన్నమాట. ఈ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు చాలా మంచి గణితాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అదే ఈ లగ్నానికి సంబంధించినటువంటి బుధుడికి కుజుడితో కానీ ఏదైనా సంబంధం కానీ ఉంటే వీరికి గణితానికి సంబంధించినటువంటి కోర్సులే తీసుకుంటారు. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీఎస్సీ గ్రూప్ లాంటి గ్రూపులు తీసుకుంటారు. సో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ పిల్లవాడు బాగా చదువుతాడు, మంచి గ్రూప్ తీసుకున్నాడు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా టాపర్ అవుతాడని చూసేవాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఈ లగ్నానికి ఉన్నటువంటి బుధుడితో కుజుడి యొక్క సంబంధం వలన మ్యాథ్స్ తీసుకున్నటువంటి ఇతనికి మ్యాథ్స్ అర్థం కాదు. బోర్డు మీద సార్ మ్యాథ్స్ చెప్పుకుంటూ పోతుంటాడు, వీడు నోట్స్లో రాసుకుంటూ ఉంటాడు, కానీ వీడికి ఆ మ్యాథ్స్ అనేది అర్థం కాదనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి ఫిజిక్స్ సబ్జెక్ట్ని మీద పీజీ చేస్తారు. ఫిజిక్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి ఫిజిక్స్ కూడా ఈ బుధ గ్రహానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట. ఆ ఫిజిక్స్ కూడా అది కూడా అంతే. ఆ ఫిజిక్స్ సార్ వస్తుంటాడు, ఆ ఫిజిక్స్ని చెప్తూ ఉంటాడు, వీరు వింటూ ఉంటారు, నోట్స్ రాసుకుంటూ ఉంటారు, కానీ ఆ బోర్డు మీద జరిగేది ఏమి వీటికి అర్థం కాదు. వీడు ఎగ్జామ్ రాసినా కానీ ఏదో పాస్ అయ్యామంటే పాస్ అయ్యాం, లేకపోతే ఫెయిల్ అయ్యి వీళ్ళంతా సప్లైస్ రాసుకుంటూ ఉంటారనమాట. ఎందుకని ఈ విధమైన స్థితి వస్తుందంటే వీరు కన్యా లగ్నంలో పుట్టినప్పటికీ బుధుడితో కానీ కుజుడి యొక్క సంబంధం ఉన్నట్లయితే వీరు ఖచ్చితంగా కోర్సులు తీసుకోవడానికి మంచి కోర్సులు తీసుకున్నప్పటికీ అవి ఏవి కూడా వీరికి అర్థం కావన్నమాట. కానీ లోకం దృష్టిలో మాత్రం వీడు భలే చదువుతాడు, వీడు డీసెంట్గా ఉన్నాడు అన్న మార్కు పడుద్ది. కానీ అక్కడ రిజల్ట్ వచ్చేటప్పటికి అంతా గందరగోళం అవుద్దనమాట. సో వీరు 10th క్లాస్‌లో కూడా మ్యాథ్స్‌లో జస్ట్ పాస్ అయ్యామంటే పాస్ అయ్యామనిపిస్తారనమాట. సో అదనమాట. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి ప్లానెట్ ఏదైతే ఉందో, ఆ లగ్నాధిపతే ఇక్కడ ఇటువంటి విషయాల్లో టాపర్ అవ్వాలన్నా, ఇటువంటి విషయాల్లో పాపర్ అవ్వాలన్నా ఆ కుజుడు సంబంధం బుధుడికి ఉండకూడదు. ఉంటే ఇంకంతే సంగతులనమాట. సో అలాగా వీరికి సబ్జెక్ట్ ఏది అర్థం కాదు. అర్థమైనట్టు అనిపించడానికి చుట్టుపక్కలోడికి అనిపిస్తది, వీడికి అర్థమవుతుందని. కానీ అర్థం కాదనమాట. సో అటువంటి లక్షణాలన్నీ గూడా ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి ఈ కుజుడు ఇస్తుంటాడనమాట, బుధుడితో సంబంధం ఉంటే. సో ఆ విధమైన స్థితి ఉంటది. ఇంకా ఈ కన్యా లగ్నం వారు సంగీతాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఏందంటే, సెకండ్ స్థానాధిపతి అండ్ 9th స్థానాధిపతి 2 కూడా శుక్రుడికి సంబంధించినటువంటి హౌసెస్ అవ్వడం వల్ల ఈ కన్యా లగ్నం వారు సంగీత ప్రియులు, సంగీతాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సంగీత బాణీలు కడుతూ గానంతో వీళ్ళు మైమరిపించే స్థితి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారనమాట. సో ఇంకొకటి,
ఈ కన్యా లగ్నానికి సంబంధించి మంచి బ ఉన్నతమైన భార్య వస్తది. ఎందుకంటే సప్తమాధిపతి గురువు అయి ఉండడం చేత. సో, వచ్చినప్పుడు కూడా ఆ భార్య తాలూకు ఇంపాక్టు, అదృష్టం కొద్దిగా బాగా లేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ వ్యక్తి మీదకి. ఎందుకంటే, ఈ గురువు ద్విస్వభావ రాశి అయిన మీనరాశికి, అలాగే ద్విస్వభావ రాశి అయిన ధనుస్సు రాశికి సంబంధించినటువంటి ప్లానెట్టు పొరపాటున గాని, సప్తమంలో గాని, చతుర్థంలో గాని ఉంటే, ఈ భార్య తాలూకు రావాల్సిన అన్ని విషయాలను కూడా డిలే చేసేస్తూ ఉంటారన్నమాట. సో, అందువల్ల ఈ కన్యా లగ్నానికి ఈ బుధ గురువులు ఎప్పుడు కూడా 3, 6, 11, 12 స్థానాల్లో ఉంటే అద్భుతంగా యోగించి వీళ్ళొక మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి ఒక స్కోప్ ఉంటది. అలా కాకుండా ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి ఎవరైనా సరే బుధ గురువులు స్వక్షేత్రాల గారు ఉన్నారంటే వీరు చూడ్డానికి ఆ లక్షణాలన్నీ ఉన్నట్టు వచ్చినట్టు ఉంటాయి గానీ, మంచి లక్షణాలు ఏది విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఏదో మెరిట్‌లో పాస్ అవ్వడాలు, మెరిట్ జాబ్స్ చేయడాలు అవన్నీ చూసేవాళ్ళకి ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే అక్కడ రియల్‌గా వెళ్తే మాత్రం అక్కడ చాలా లో ప్రొఫైల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉండడానికి ఇదొక బ్యాడ్ ప్లానెటరీ పొజిషన్ అనమాట ఇది కన్యా లగ్నం వారికి. ఈ బుధ గురువులు అలాంటి స్థితిలో ఉంటే మాత్రం స్వక్షేత్రాల్లో ఉండకూడదు. ఇంకోటి కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి ఈ గురువుతో చాలా తలనొప్పులొచ్చే అవకాశం ఉందనమాట. సో, ఎటువంటి తలనొప్పులొస్తాయంటే ఒకవేళ మ్యారేజ్ గాని అయ్యుంటే ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి చార్ట్‌లో ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి మిథున లగ్నంలో పుట్టినటువంటి ఒక వైఫ్ వచ్చిందనమాట. అప్పుడు ఆ అమ్మాయిది మిథున లగ్నం అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఆ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి గురువు సప్తమాధిపతి పరమ పాప ఫలితాలిస్తాడనమాట. సప్తమంలోనే ఉన్నాడు ఆ అబ్బాయి చార్ట్‌లో. సో, అప్పుడేమైంది వాళ్ళ వైఫ్‌కి 2020లో అపెండిసైటిస్ స్టమక్ పెయిన్ సర్జరీ జరిగిందనమాట. సో, అప్పుడు మనకు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 12 ఉంది. సెప్టెంబర్ 12, 12 అనేది గురువు యొక్క నంబరు. సెప్టెంబర్ 12. సో, ఆ రోజు నక్షత్రం కూడా చూసుకుంటే మనం పునర్వసు నక్షత్రం ఉందనమాట. అంటే చంద్రుడి యొక్క గురువు నక్షత్రం, గురువు నంబరు. సో, ఈ విధంగా అప్పుడు ఆ కేతువు ఆపరేషన్‌కి, సర్జరీకి కారణమైనటువంటి కేతువు ఆ ధనుసు రాశిలో గురువు యొక్క రాశిలో ఉన్నారనమాట. సో, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ సర్జరీ చేయాల్సిన టైము వచ్చిందనమాట. అప్పుడు కరోనా టైము, చాలా పీక్ టైము, ఎక్కడ హాస్పిటల్స్ లేవు. అంతా గందరగోళ స్థితిలో ఈ గురువు తీసుకెళ్ళి చాలా టెన్షన్ వాతావరణం కల్పించారు. ఈ కన్యా లగ్నానికి సంబంధించినటువంటి వ్యక్తికి. మళ్ళా ఏమైందంటే 2 సంవత్సరాలకి మళ్ళా ఇదే కన్యా లగ్నంలో పుట్టినటువంటి ఈ జాతకుడికి వాళ్ళ వైఫ్ ద్వారా మళ్ళా స్ట్రగుల్ ఏర్పడిందనమాట. సో, అప్పుడు కూడా సెప్టెంబర్ 12, 2022 అక్కడేమో చంద్రుడు మనకు మీన రాశిలో సంచారం చేస్తూ ఆయన పూర్వభద్ర నక్షత్రం మీద ఉన్నారు. అప్పుడేమైందంటే ఒక ఫైబ్రాయిడ్ సర్జరీ చేసి ఆ ఫైబ్రాయిడ్ అనేది తీయాల్సి వచ్చింది. సో, అక్కడ చూసుకుంటే ఆ కటింగు, ఆ సర్జరీకి కారకుడైనటువంటి కేతువు విశాఖ నక్షత్రం మీద ఉన్నారు. అది కూడా గురువు నక్షత్రం అన్నమాట. సో, మళ్ళా ఎప్పుడైతే ఈ విశాఖ నక్షత్రము, ఈ పునర్వసు నక్షత్రము ఈ గురువు సంబంధించిన నక్షత్రాలు ఎప్పుడైతే వస్తాయో, లేకపోతే గురువుకు సంబంధించినటువంటి డేట్స్ ఎప్పుడైతే వస్తాయో, ఇది 3, 12, 20, 21, 30 లేకపోతే ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ గురువారాలు ఇయన్నీ ఎప్పుడొస్తాయో, ఇటువంటి స్థితిలో అక్కడ కొన్ని రకాల తలనొప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో, అలాగే ఈ మధ్య గూడా రీసెంట్‌గా 9/2/2026 ఈ ఫిబ్రవరి నెలలో ఇతను వర్క్ చేసే కాలేజీలో గూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయన్నమాట. అటెండెన్స్ విషయంలో. ఆ ఆ రోజు కూడా ఈ విశాఖ నక్షత్రం అనేది ఈ కన్యా లగ్న జాతకులకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది. ఈ గురువారాలు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది. ఈ యొక్క మా నక్షత్రాలు ఈ విశాఖ నక్షత్రం గాని, ఈ పు పునర్వసు, పూర్వభద్ర నక్షత్రాలు ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తున్నాయంటే, లైఫ్‌లో గ్రోత్ అనేది ముందుకు పోనివ్వవనమాట. ఈ గురువు గ్రహం అనేది. సో, సంతానానికి కూడా డిలే చేసేస్తూ,
ఇబ్బందులకు గురి చేస్తూ, ధనానికి కారకుడైనటువంటి గురువు ఇంకా ఇబ్బందులు పెడుతూ, సో, ఈ విధంగా ఉంటదనమాట. సో, అందుకే ఈ దుస్వభావ లగ్నాలకి మనకు గురు బుధువులు ఎప్పుడు కూడా స్వక్షేత్రాల్లో ఉండకూడదు. ఉంటే మాత్రం చాలా ఇబ్బందుంటుంది. సో, వీరి యొక్క లక్షణాలు గూడా నుదురు విశాలంగా ఉండడం, ఛాతీ విశాలంగా ఉండడం, సో, కలర్ బాగుండడం, అట్రాక్టివ్ ఫేస్‌గా ఉండడం, హాస్య సంభాషణ చేయడం, చిన్నదానికి గూడా ఓవర్‌గా నవ్వుతూ ఉండడం. సో, ఇటువంటి క్రియేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మెంటల్ టెన్షన్ భరించలేకుండా ఉండడం. సో, ఇటువంటి విధానాలనమాట. సో, వీరు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉంటూ, ప్రశాంత వాతావరణంలో ఉండడం చెప్పదగినటువంటి. ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.